హాయ్ అండి. ఈరోజు నేను మైసూర్ బోండా చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి. నేను 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. 2 కప్పుల పెరుగుకి 6 కప్పుల మైదా పడుతుంది. నేను మైదాని జల్లించుకుంటున్నాను. బాగా జల్లించుకోవాలి. ఇది జల్లించుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకన్నా కలుపుకోవాలి. ఇలా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక రాత్రి అంతా ఉంచుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఈలోపే చట్నీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకుందాం. ఇవి బాగా వేగాలి. ఈలోపే సబ్స్క్రైబ్ చేయొచ్చుగా, ఒక లైక్ కూడా చేయండి. ఈ పల్లీల్ని బాగా వేగనివ్వాలి. ఈ వేగిన పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు, ఎండుమిరపకాయలు బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి. ఈ తాలింపును కూడా బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రాత్రి కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు బోండాలు వేసుకుందాం. బోండాలు చాలా బాగా పొంగుతున్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బోండాలు.